హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం త్వరలోనే అంటే ఫిబ్రవరి 16 లోపు థియేటర్లో అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అప్డేట్స్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే ఓటీటీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో అలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 చూసుకుంటే నా సామి రంగ. ఎస్, నాగార్జున గారు, అల్ల నరేష్ గారు అలాగే రాజ్ తరుణ్ ముగ్గురు కలిసి నటించిన సినిమా నా సామి రంగ. ఎస్, ఈ సినిమా లాస్ట్ మంత్ చూసుకుంటే జనవరి 14th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి 17th అయితే ఆ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ నా సామి రంగ సినిమా. ఈ సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు, అలాగే డ్రామా కూడా ఉంటుంది. ఫ్యామిలీతో చూస్తూ మాత్రం ఎంజాయ్ అయితే చేసేయచ్చు ఈ నా సామి రంగ మూవీ. నంబర్ 2 చూసుకుంటే వెబ్ సిరీస్ అయిన బామ్మకల్పం 2. ఎస్, ఈ వెబ్ సిరీస్లో ప్రియమణి గారు అలాగే శరణ్య గారు కలిసి నటించిన వెబ్ సిరీస్ బామ్మకల్పం 2. ఎస్, ట్రైలర్ చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చేలాగానే ఉంది. అలాగే థ్రిల్లర్ అండ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ప్రియమణి గారు ఉంటే మాత్రం యాక్షన్ అంటే ఆల్మోస్ట్ ఒక లేడీ హీరో అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ అయితే ప్రతి ఒక్కరికైతే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అలాగే 1 అంటే బామ్మకల్పం 1 కూడా మీరు చూసిండకపోతే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అది చూసిన తర్వాత ఈ బామ్మకల్పం 2 కూడా చూసిరంటే మీకైతే క్లీన్ అండ్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే ఫిబ్రవరి 16th అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది ఈ బామ్మకల్పం 2. నంబర్ 3 చూసుకుంటే హిందీలో డబ్బింగ్ కాకుండా ఆగిపోయిన సినిమా అంటే ప్రభాస్ గారు లేటెస్ట్గా నటించిన సలార్ సినిమా. ఎస్, ఆ ఇంగ్లీష్లో కూడా ఓటీటీలో అయితే వచ్చేసింది. కాకపోతే హిందీలో రావడానికి అయితే కొంచెం అయితే టైం అయితే తీసుకుంది. అయితే ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే డిసెంబర్ 22 అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సలార్ సినిమా హాట్స్టార్లో అయితే ఫిబ్రవరి 16th అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉంది. ఓన్లీ హిందీ వర్షన్లోనే. తెలుగులో అయితే మనం అయితే చూసేసాం. కాకపోతే హిందీ ఆడియన్స్ కోసం అయితే ఫిబ్రవరి 16th అయితే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సలార్ మూవీ. నంబర్ 4 కోసం మాట్లాడుకుంటే ఈ సినిమా కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ సినిమానే ది కేరళ స్టోరీ. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ మే 5th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు చూసుకుంటే జీ5లో కూడా ఫిబ్రవరి 16th అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉంది ది కేరళ స్టోరీ. కాకపోతే ఓన్లీ హిందీ వర్షన్ అని టాక్ అయితే వస్తుంది. కాకపోతే ఇటు తెలుగు అండ్ మిగతా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవుతుందా కాదని చాలా అంటే చాలా డౌట్గా అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా చాలా అంటే చాలా కాంట్రవర్సీ మూవీ కాబట్టి థియేటర్ నుంచి ఓటీటీకి రావడానికే దగ్గర ఒక 7-8 months అయితే పట్టింది. అలాంటి సినిమా ఇప్పుడు అంటే చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం. తెలుగులో వస్తుందో రాదో గ్యారంటీ అయితే లేదు. ఏది ఏమైనా ముందు మాత్రం అప్డేట్ అయితే ఇస్తారనుకుంటా ది కేరళ స్టోరీ తెలుగు వర్షన్లో కూడా. ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి 16th అయితే హిందీలో అయితే జీ5లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉంది ది కేరళ స్టోరీ మూవీ. అలాగే ఫ్రెండ్స్, థియేటర్లో రిలీజ్ అవ్వడానికి అంటే ఫిబ్రవరి 16th థియేటర్లో రిలీజ్ అయ్యే కూడా ఒక 5 to 6 మూవీస్ అయితే ఉన్నాయి. మొదటిగా చూసుకుంటే కనుక సందీప్ కిషన్ గారు నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా. ఈ సినిమాలో హీరోయిన్గా వర్ష బొల్లమ్మ గారు అయితే నటించడం జరిగింది. ఈ సినిమా చూసుకుంటే థ్రిల్లర్ అండ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అలాగే అడ్వెంచర్ కూడా ఉందని టాక్ అయితే వస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా చూసుకుంటే ఫిబ్రవరి 16th అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది ఈ ఊరు పేరు భైరవకోన. అలాగే మరొక మూవీ అయిన రాజధాని ఫైల్స్. ఎస్, ఈ సినిమా ఫిబ్రవరి 15th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే సినిమా అయితే తీయడం జరిగింది. గతంలో చూసుకుంటే ఒక 2 to 3 మూవీస్ అయితే రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా రాబోతూ ఉంది ఫిబ్రవరి 15th థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది ఈ రాజధాని ఫైల్స్. అలాగే చిన్న మూవీస్ కూడా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఆ మూవీస్ పాగల్ అండ్ కాదల్, ప్రవీణ్ ఐపీఎస్, వోడో ఈజ్ బ్యాక్, అది హర్రర్ మూవీ. ఇలా ఒక 3 to 4 మూవీస్ అయితే ఫిబ్రవరి 16th అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఓటీటీలో అలాగే థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.